హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తుంది సాయి ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్. ఈరోజు నేను 8 మోడ్యులర్ బోర్డ్ని ఎలా వైరింగ్ చేయాలన్నది నేను మీకు చేసి చూపిస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం. ఓకే ఫ్రెండ్స్, ఇది 8 మోడ్యులర్ బోర్డు. ఈ 8 మోడ్యులర్ బోర్డులో ఒక సాకెట్, 5 స్విచ్లు, ఒక ఇండికేటర్ని ఫిక్స్ చేశాను. నా దగ్గర ఇది ఉంది కాబట్టి ఈ పెట్టాను. మీరు వేరే రకంగా కూడా పెట్టుకోవచ్చు. 2 సాకెట్లు, 2 స్విచ్లు, ఒక ఇండికేటర్, ఒక స్విచ్ పెట్టుకోవచ్చు. సో నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి నేను ఇది ఫిక్స్ చేశాను. ఇప్పుడు ఈ వైరింగ్, బోర్డు వైరింగ్ ఎలా చేయాలనేది మీకు నేను చేసి చూపిస్తాను. ముందుగా మనం కిందన ఫేస్ లైన్ ఇచ్చుకుంటాం కాబట్టి ఇంతవరకు మనం వైర్ని స్లీవ్ తీసుకొని ఇలా స్లీవ్ తీసుకొని మనకి ఎంతవరకు సరిపోతుందో అంతవరకు స్లీవ్ తీసుకొని ఇలా చుట్టాలి. అంటే స్లీవ్ లీడ్స్ అనేది అలా చుట్టిన తర్వాత టైట్ అయిపోద్ది. టైట్ అయిన తర్వాత మనకు లూజ్ కనెక్షన్ అనేది ఉండదు. సో అందుకని ఇలా చుట్టాలి. ఇలా చుట్టిన తర్వాత వర్క్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి ఫ్రెండ్స్. చిన్నది ఏదైనా మిస్టేక్ వచ్చినా మనకు షాక్ అనేది కొట్టడం జరుగుతుంది. సో అందుకని మీరు చాలా జాగ్రత్తగా చేయండి. నేను మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మనం ఫేస్ లైన్ అనేది ఇలా కిందనే ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్న తర్వాత మనకి ఇండికేటర్ కూడా ఫేస్ కావాలి కాబట్టి చిన్న వైర్ ముక్క తీసుకొని ఇక్కడ ఫేస్ లైన్ నుంచి మనం ఇండికేటర్కి ఒక కనెక్షన్కి ఇవ్వాలి. ఇండికేటర్కి ఒక కనెక్షన్. చాలా ఈజీ ఫ్రెండ్స్. ఓకే, ఫేస్ కనెక్షన్ నుంచి ఇండికేటర్కి ఒక ఇచ్చాను. ఇప్పుడు చిన్న వైర్ ముక్క తీసుకొని మనకు సాకెట్కి ఫేస్ వెళ్ళాలి కాబట్టి స్విచ్ నుంచి సాకెట్కి కనెక్షన్ ఇస్తాం అన్నమాట. చూడండి, ఇప్పుడు ఈ స్విచ్ మనం సాకెట్కి ఇవ్వాలనుకుంటున్నాం. ఓకే, ఇక్కడ సాకెట్ దగ్గర ఎల్ అని, ఎన్ అని ఉంటుంది. ఎన్ అంటే న్యూట్రల్ అని, ఎల్ అంటే లైన్ అని. మనం ఇక్కడ లైన్ దగ్గర కనెక్షన్ అనేది ఇవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నాను. మనం ఫస్ట్ ఫేస్ లైన్ ఇచ్చాం కిందనంతా. ఫేస్ లైన్ నుంచి ఇండికేటర్కి ఫేస్ వెళ్ళాలి కాబట్టి ఫేస్ ఇక్కడ ఇచ్చాం. నెక్స్ట్ సాకెట్కి స్విచ్ పాయింట్ నుంచి సాకెట్కి వెళ్ళాలి కాబట్టి సాకెట్కి పాయింట్ ఇచ్చాం. ఇంకా ఈ రెండు హోల్డర్లకి 2 లైట్లు కనెక్షన్ అనేది ఇస్తాను. ఈ 2 ఫేసులు ఫ్రెండ్స్, బల్బ్ ఫేసులు ఇవి. ఈ బ్లూ కలర్లు 2 న్యూట్రల్. నా దగ్గర ఈ వైర్లే ఉన్నాయి కాబట్టి నేను ఇదే యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ 2 ఫేసుల్ని 2 స్విచ్లకి కనెక్షన్ ఇస్తాను, బల్బ్ కనెక్షన్ ఇస్తాను. ఇప్పుడు న్యూట్రల్ వైర్ని జాయింట్ చేస్తాను అన్నమాట.
ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు సాకెట్కి వచ్చిన న్యూట్రలు, ఇండికేటర్కి వచ్చిన న్యూట్రలు, ఇక ఈ 2 హోల్డర్ నుంచి వచ్చిన న్యూట్రలు మనకి ఇక్కడ జాయింట్ చేసేస్తున్నాను అనమాట. మొత్తాన్ని ఒక దగ్గర చేర్చి జాయింట్ చేస్తున్నాను. ఇలా ట్విస్టింగ్ చేయకపోతే లూజ్ కనెక్షన్ అవి వైర్లు అనేవి కాలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి కటింగ్ ప్లేట్తో మీరు చాలా టైట్గా ట్విస్టింగ్ అనేది చేయాలి. ఇది ఫేస్ వైర్ ఫ్రెండ్స్. ఈ ఫేస్ వైర్ని నేను కింద ఫేస్ లైన్ దగ్గర అటాచ్ చేస్తున్నాను, జాయింట్ చేస్తున్నాను. వైరింగ్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. మీకు మళ్ళీ ఒకసారి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కింద లైన్ అంతా మనం ఫేస్ లైన్ ఇచ్చాం కదా, కింద ఫేస్ లైన్ నుంచి మనకు ఇండికేటర్కి కింద కనెక్షన్ దగ్గర ఫేస్ ఇచ్చాం, మీద కనెక్షన్ దగ్గర న్యూట్రల్ ఇచ్చాం. ఇదిగోండి న్యూట్రల్ ఇక్కడ జాయిన్ చేసాం కదా. నెక్స్ట్ ఇక్కడ సాకెట్ స్విచ్ నుంచి సాకెట్కి పాయింట్ వెళ్ళింది కదా. నెక్స్ట్ ఇది ఇక్కడ న్యూట్రల్ కనెక్షన్ ఇచ్చాం, ఇక్కడ న్యూట్రల్ ఇక్కడ. ఇవి 2 లైట్ పాయింట్లు, ఈ ఎల్లో కలర్ 2 వైర్లు. ఆ బ్లూ కలర్ వైర్లు న్యూట్రల్, ఇక్కడ 2 జాయింట్ చేశాను. ఇక్కడ నుంచి న్యూట్రల్ తీసుకున్నాను. వైరింగ్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఒకసారి టెస్టింగ్ చేద్దాం. మీకు టెస్ట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండికేటర్ వెళ్తుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు స్విచ్ చేస్తే సాకెట్లో సప్లై వస్తుంది ఫ్రెండ్స్, చూడండి. ఓకే కదా ఫ్రెండ్స్. ఇప్పుడు బల్బ్ వెలిగింది కదా, ఈ స్విచ్ ఈ బల్బ్కి ఇచ్చాం. చూడండి ఫ్రెండ్స్.